నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం ఏపీలో రాజకీయం అంతా కాపుల చుట్టూనే తిరుగుతుంది. కాపు నేత ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమైంది. గతంలో జనసేనలో చేరేందుకు ముద్రగడ ఆసక్తి చూపినా జనసేన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు ఆయన వైసీపీ చేరిన కాపు సామాజిక వర్గం ఆయన్ని తప్పుపట్టే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ముద్రగడ మధ్య యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, పవన్ పోటీ చేసే స్థానం నుంచి ముద్రగడ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. దీంతో గోదావరి జిల్లాల రాజకీయం రసవత్రంగా మారింది. ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం ఎంతగానో పోరాడిన వ్యక్తి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి మొదటే ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజానికి ముద్రగడ వైసీపీకి అనుకూలమని కాపు సామాజిక వర్గంలో ఒక అనుమానం అయితే ఉంది. దాంతోనే అసలే రూమర్స్ ఉన్నాయి. తీరా కండువా కప్పుకుంటే మరింత ఇబ్బందిని పెద్దయిన ఇప్పటిదాకా ఆగారని కూడా ప్రచారం సాగింది. అయితే ఇక్కడే ఒక కీలక పరిణామం జరిగింది. కాపుల కోసం పుట్టిన పార్టీ అని జనసేన వైపు మెజారిటీ కాపులు చూస్తూ వస్తున్నారు. అదే సమయంలో ముద్రగడ జనసేనలో చేరాలని కాపుల నుంచి గతంలో తీవ్ర స్థాయిలో ఒత్తిడి కూడా వచ్చింది. టీడీపీతో జనసేన పొత్తుల్లో ఉండడం, చంద్రబాబు పట్ల వ్యతిరేకతతో ఉన్న ముద్రగడ అందుకే ఆ వైపు వెళ్లలేదని కూడా అంటున్నారు. కానీ ముద్రగడ వంటి వారు వేరే పక్షంలో ఉండే కంటే జనసేన వైపు వెళ్లాలన్న వాదనతోనే ఆయన కూడా అంగీకరించారనే ప్రచారం సాగింది. ఇలా ముద్రగడ వైపు నుంచి లైన్ క్లియర్ గా ఉన్న జనసేన వైపు నుంచి మాత్రం సానుకూలత రాలేదు. పవన్ స్వయంగా వచ్చి ముద్రగడను పార్టీలో చేర్చుకుంటారన్న ప్రచారం జరిగిన ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు. దీని వెనక టీడీపీ అధినాయకత్వం ఉందని అనుమానిస్తున్నారు. ఇదే విషయం ముద్రగడ ఇటీవల పవన్ కి రాసిన బహిరంగ లేఖలో కూడా చెప్పుకొచ్చారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవని దెప్పిపొడిచారు. ఇక అంతటితో జనసేనలోకి ముద్రగడ చేరికకు ఫుల్ స్టాప్ పడింది. ఇదంతా కూడా గోదావరి జిల్లా కాపులకు కూడా అర్థమైంది. ముద్రగడ రావాలనుకున్నా ఆయనను చేర్చుకోలేదన్న భావం కూడా వారిలో ఉంది. టీడీపీతో పొత్తు తర్వాత సీన్ అయితే మారిందని అంటున్నారు. ఈ పొత్తులో భాగంగా మరి 24 సీట్లనే పవన్ తీసుకోవడంతో కాపులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వైపు ముద్రగడ చూస్తున్నారని వార్తలు రావడం ఇప్పుడు ఆయన చేరికకు కూడా తగిన ప్రాతిపాదిక ఏర్పడిందని అంటున్నారు. ముద్రగడ ఇప్పుడు వైసీపీలో చేరిన బలమైన కాపు సామాజిక వర్గం తప్పు పట్టే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన జనసేన వైపు రావాలని చూసినా అటు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదన్న విషయం కాపు సామాజిక వర్గానికి తెలుసు కాబట్టి. ఇక ముద్రగడ పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే పోటీలో ఉంటారా, లేక తన కుమారుడిని పోటీలో పెడతారా అంటే రెండవదే కరెక్ట్ అంటున్నారు. ముద్రగడ రెండో కుమారుడు గిరిని పిఠాపురం నుంచి పోటీలోకి దింపబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ముద్రగడ మాత్రం గోదావరి జిల్లాలో వైసీపీ తరపున పెద్ద ఎత్తున ప్రచార బాధ్యతలు చూస్తున్నారని, ఎన్నికల అనంతరం మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ముద్రగడకు రాజ్యసభ సీట్ ఇస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక గోదావరి జిల్లా పల్స్ ని చూసిన మీదటనే ముద్రగడ కుటుంబం వైసీపీ వైపు వెళ్తుందని సమాచారం. ఇప్పటిదాకా జనసేన వైపు ఊగిన వర్గాలు కూడా పొత్తులు, ఆ మీదట జనసేనకు దక్కిన సీట్లతో ఆలోచనలో పడ్డారు. ఈసారి గంప గుత్తిగా కాపుల ఓట్లు ఒకే పార్టీకి పడే అవకాశాలు లేవని తెలుస్తుంది. అందువల్ల అధికార వైసీపీకి కూడా బలమైన సామాజిక వర్గం నుంచి మొగ్గు ఉండే ఛాన్స్ ఉంది. ఇవన్నీ సమీక్షించుకున్న మీదటనే ముద్రగడ వైసీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇక వారాహి యాత్ర గతంలో పవన్ గోదావరి జిల్లాలో నిర్వహించినప్పుడు లేఖల ద్వారా తన మనసులోని మాటలను వెల్లడించారు ముద్రగడ. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి మీద ఆయన ఎదురు నిలిచి పోరాడేందుకు వైసీపీని రాజకీయ వేదికగా చేసుకున్నారు. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ ప్రభావం ఎంతవరకు ఉన్నదన్నది కూడా ఈ ఎన్నికలు చూపించబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.